గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై జనసేన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణ సందర్భంగా జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఈసీ తెలిపింది. అలాగే జనసేన పోటీ చేసే 2 ఎంపీ స్థానాల్లో స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని కూడా కోర్టు తెలిపారు. అయితే మిగతా ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని జనసేన పార్టీ కోరింది. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ ను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించామని ఎన్నికల అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం జనసేన పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు అయితే కనుక వాడివేడిగా అయితే కనుక జరుగుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే జనసేన గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఏదైతే గతంలో కూడా 2019లో గాజు గ్లాస్ గుర్తుతోనే ఇటు జనసేన అయితే కనుక బరిలోకి దిగడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం 2024 చూసుకున్నట్లయితే కనుక ఇటు బీజేపీ టీడీపీ పొత్తులో అయితే కనుక జనసేన వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా ఒక రకంగా ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో అయితే కనుక ఒక రకమైనటువంటి వివాదాస్పదంగా అయితే కనుక ఇటు మారుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గాజు గ్లాస్ గుర్తు అయితే కనుక స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించారు అంటూ కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఇక దీనిపై అయితే కనుక ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు హైకోర్టులో వాదనలు వినడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా ఫ్రీ సింబల్ కేటాయించడంతో ఇటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఇటు ఎన్నికల సంఘం అనేది కూడా కేటాయించడం జరిగింది. దీంతో అయితే కనుక జనసేన నాయకులు అయితే కనుక తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా జరిగింది. దీంతో పాటు టీడీపీ బీజేపీ సైతం కూడా ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇటు ఓట్ బ్యాంక్ అనేది కూడా కొంత మేరకు అయితే కనుక ఏదైతే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి అన్న నేపథ్యంలోనే ఇటు ఈ 3 పార్టీలు కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఆందోళన చేపట్టిన పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిన్న జరిగినటువంటి వాదనలు విన్న అనంతరం కూడా ఈసీకి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. దీంతో ఈరోజు వాదనలు విన్న అనంతరం కూడా ఇటు హైకోర్టు జనసేనకి స్వల్ప ఊరటలు లభించినప్పటికీ కూడా కొంత మేరకు అయితే కనుక అసంతృప్తి మిగిల్చిందని చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈసీ క్లారిటీ ఇచ్చిన పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందో ఆ పార్లమెంటు స్థానాలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక ఇటు గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించమని చెప్పి ఇటు ఈసీ క్లియర్ కట్గా అయితే కనుక హైకోర్టుకి తెలియజేయడం కూడా జరిగింది. ఇక ఏదైతే 175 అసెంబ్లీల్లో కావచ్చు, అదేవిధంగా 21 అసెంబ్లీలు జనసేన పోటీ చేస్తున్న నేపథ్యంలో రిమైనింగ్ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే కనుక ఇటు ఫ్రీ సింబల్ అయినటువంటి గాజు గ్లాస్ని కేటాయిస్తారని చెప్పి ఇటు ఈసీ క్లియర్గా అయితే కనుక హైకోర్టుకి తెలియజేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు ఇటు చూసుకున్నట్లయితే కనుక మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్గా అయితే కనుక జనసేన పోటీ చేస్తూ ఉంది. ఇక కాకినాడలో కూడా ఇటు అభ్యర్థి జనసేన నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ పార్లమెంటు స్థానాలు 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయో ఆ 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఇటు పార్లమెంటు స్థానానికి కూడా ఇటు గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా కేటాయించమని చెప్పి ఈసీ హైకోర్టుకి తెలియజేసింది. దీంతో అయితే కనుక రిమైనింగ్ అసెంబ్లీ స్థానాలకు ఇస్తామనడంతో కూడా ఇటు జనసేన అయితే కనుక అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో అక్కడ పొత్తులో బీజేపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ పోటీ చేస్తారు. అయితే దీంట్లో ఇటు గాజు గ్లాస్ కనుక పోటీ చేస్తే ఓటర్లు ఎవరైతే ఉంటారో ఆ ఓటర్లు గాజు గ్లాస్ సింబల్పై అయితే వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా ఇటు జనసేన పార్టీ నుంచి అయితే కనుక తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే దీనిపై అయితే కనుక హైకోర్టు మాత్రం ఈ యొక్క పిటిషన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. దీంతో మరొక పిటిషన్ వేయాలంటూ కూడా హైకోర్టు జనసేన తరపు న్యాయవాదికి అయితే కనుక సూచనలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు
జనసేనకి స్వల్ప ఊరట లభించినప్పటికీ కూడా అసంతృప్తి కలిగి ఉంటుందని కూడా ఇటు జనసేన తరపు నుంచి న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు ఆసక్తిగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎందుకంటే ఇది ఒక రాజకీయ కుట్రకోణంగా అయితే కనుక ఇటు జనసేన కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన ఏదైతే బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఇటు టీడీపీ అభ్యర్థుల్లో వేరొక స్వతంత్ర అభ్యర్థులు నిలబెట్టడం వల్ల గాజు గ్లాస్తో ఇటు వారికి ఫ్రీ సింబల్గా కేటాయిస్తే మాత్రం కొంతమేర ఓటర్లు అయితే కనుక పక్కదవ పట్టడం, అదేవిధంగా ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు సైతం కూడా చెప్తా ఉన్నారు. దీన్ని రాజకీయ కుట్రకోణంగానే ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ నుంచి తీసివేయాలి అంటూ కూడా ఇటు జనసేనకు సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే కనుక వాదనలు వినిపించడం కూడా జరిగింది. అయితే గతంలో కూడా ఇటు 2019 ఎన్నికల్లో కూడా ఇటు గాజు గ్లాస్ గుర్తు తరపున అయితే పోటీ చేశారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు 2024 ఈ గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా ఎంతో ఉత్కంఠగా అయితే కనుక కొనసాగుతూ ఉంది. ఓటు బ్యాంక్ ఎక్కడా తరలిపోకుండా కూడా ఇటు నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్త పడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ సంతోష్.